వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తరపున పులివెందులో నామినేషన్ దాఖలైంది. మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి ఎన్నికల అధికారికి సీఎం జగన్ తరపున ఒక సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారు. 25న పులివెందుల్లో పబ్లిక్ మీటింగ్ తర్వాత సీఎం వైఎస్ జగన్ స్వయంగా నామినేషన్ దాఖలు చేస్తారని వైఎస్ మనోహర్ రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామినేషన్ దాఖలు చేస్తాం. ఈరోజు మొదటి సెట్ ఒక సెట్, తర్వాత రెండో సెట్ ఆయన 25th వస్తున్నారు. ఇక్కడికి 25th రెండో సెట్ ఆయన దాఖలు చేస్తారు. ప్రజలు కూడా ఆయన మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటారు. చాలా మటుకు మాకు తెలిసి కూడా 70% వరకు ప్రజలు ఆయన వైపే చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా రెండోసారి ముఖ్యమంత్రి అవుతారనే కోరిక మనసులో ఉంది. తప్పకుండా రెండోసారి ఎదురు ముఖ్యమంత్రి చేస్తారు కూడా, దాంట్లో ఏం సందేహం కూడా లేదు. 25th ఇక్కడ వస్తూనే పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. పబ్లిక్ మీటింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం పైన నామినేషన్ వేస్తారు. నంద్యాల జిల్లా డోన్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుగ్గన రాజేంద్రనాథ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను డోన్ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు బుగ్గన. నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి పేదల పెన్నిధి వైఎస్ జగన్కు పేదల వ్యతిరేకి చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలని బుగ్గన అన్నారు. చంద్రబాబు భవిష్యత్కే భరోసా లేదు, ప్రజలకు ఎలా భరోసా కల్పిస్తారని ప్రశ్నించారు బుగ్గన. చంద్రబాబు మాట ఇచ్చి తప్పడంలో ఆరితేరారని విమర్శించారు. ఈరోజు రాబోయే ఎన్నికలు ప్రధానంగా రెండు పార్టీల మధ్యలో, ఇద్దరు నాయకుల మధ్యలో. ఒకవైపు యువకుడు, ఉత్సాహవంతుడు, పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఉన్నత స్థానానికి తీసుకుపోవాలనే ఆశయాలతో రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు అయితే, మరొక వైపు దాదాపు 75 ఏళ్ల వయసులో ఉండి చెప్పిన ప్రతి మాట కూడా ఖచ్చితంగా తప్పిన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనందరం కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయము గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం ఇదే వేదిక నుంచే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సూపర్ 6 అని 6 అవాస్తవాలు, అబద్ధాలు ప్యాంప్లెట్ రూపంలో ఇంటింటికి పంపిస్తూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి భవిష్యత్తుకు నేను బాధ్యుణ్ణి పూచి అని అంటా ఉన్నాడు. నీ భవిష్యత్తే గ్యారంటీ లేదే. ఈరోజు 20 సంవత్సరాల వయసులో ఉండే యువకుల భవిష్యత్తు నువ్వెట్లా గ్యారంటీ ఇస్తావయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. శ్రీకాకుళం జిల్లా ఆముదల వలసలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఆముదల వలస నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుందన్న స్పీకర్ తమ్మినేని ప్రజల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని మండిపడ్డారు. చేశాను. ఈ కార్యక్రమం మాత్రమే పూర్తయింది. ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. ఆ తరలి వచ్చిన జనానికి నేను ముఖలిత హస్తాలతో నేను నమస్కారం తెలియచేసుకుంటున్నాను. వారు చూపించినటువంటి ఆదరాభిమానాలకి నా జీవితంలో నేను ఎన్నటికీ మర్చిపోలేదు. కాబట్టి ఈ జనాదరణ ఇలాగే ఉంచి ఎన్నికలు అయినంత వరకు కూడా ఈ జనాదరణని ఇదే ఉత్సాహంతో వాళ్ళు నడిపించి గెలిపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. చిత్తూరు జిల్లా జీడినెల్లూరు నియోజకవర్గంలో నెల్లేపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కృపాలక్ష్మి తరపున ప్రచారం నిర్వహించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఊరిలోని ఇంటింటికి తిరుగుతూ సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ సీఎం జగన్ అభ్యర్థిగా ప్రజలు భావిస్తున్నారన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఏ గడప తొక్కినా విశేష ఆదర అభిమానాలు లభిస్తున్నాయని అన్నారు.
ఈరోజు ఎక్కడికి పోయినా కృపాలక్ష్మి నా బిడ్డగా నేను ప్రచార కార్యక్రమాలు తీసుకుని రాలా. జగనన్న ఆశీర్వదించిన జగనన్న చెల్లెలుగా, అదేవిధంగా రెడ్డప్ప కూడా ఆయనకి మనసున్న మనిషిగా ఈ రాష్ట్రంలో 175 మంది కులాన్ని మతాన్ని చూడకుండా అందరికీ సమానత్వం తీసుకుని వచ్చి ఎక్కడ నిలబడినా అది జగనన్న నిలబడినట్టే. మేము ఇక్కడ ఓటు అడిగినా ఆంధ్రప్రదేశ్ అంతా ఓటు అడిగినట్టే మేము భావిస్తున్నాము. కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. వేలాది మందిగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయం నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు కన్నబాబు. మరోసారి కాకినాడ రూరల్ నుంచి విజయం తనదేనని ధీమా వ్యక్తం చేసిన కన్నబాబు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. విజయనగరం పార్లమెంటు స్థానానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పార్లమెంట్ ఎన్నికల అధికారి నాగలక్ష్మికి ఆయన అందజేశారు. చంద్రశేఖర్ వెంట జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి, ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య, ఎమ్మెల్సీ సురేష్ బాబు ఉన్నారు. సీఎం జగన్ పాలనలో విజయనగరాన్ని అభివృద్ధి చేశారని ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి మేలు చేశామని, మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. తప్పకుండా ఈ పార్లమెంట్ సీజన్లోని గతంలో జిల్లాలోని 9 అసెంబ్లీలు గెలుచుకున్నాం, 3 పార్లమెంట్లు గెలుచుకున్నాం. ఈరోజు మన్యం జిల్లా ఇక్కడ కానీ 2 జిల్లాల్లో కూడా మొత్తం శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులు 3 పార్లమెంట్ సభ్యులు కూడా తప్పకుండా గెలుస్తామని చెప్పి తెలియజేస్తాను. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలిపించారో 175కి 175 గెలుచుకుంటాం, 25కి 25 పార్లమెంట్ సభ్యులు కూడా గెలుచుకుంటాం.